సాంఘిక సామరస్యం గురించి ఒక ప్రాచీన బౌద్ధ బోధన ఏం చెబుతుందో ఈరోజు క్లుప్తంగా చూద్దాం. ఈ బోధన మనకి అంగుత్తర నికాయ అనే ఒక పాత బౌద్ధ గ్రంథం నుంచి దొరికింది. మన కుటుంబ బంధాలు, స్నేహాలు ఇవి కొన్నిసార్లు ఒత్తిడికి ఎందుకు గురవుతాయి అనే ప్రశ్నకు ఇదొక ప్రాక్టికల్ గైడ్ లాంటిదనమాట. బలమైన సంబంధాలకు 4 విషయాలు చాలా ముఖ్యమని ఇది చెబుతుంది. మొదటిది దానం, అంటే ఇవ్వడం. ఇది కేవలం డబ్బు, వస్తువులు మాత్రమే కాదు. మీ సమయం, మీ నాలెడ్జ్, ఇంకా ఎమోషనల్ సపోర్ట్ వీటిని మనస్ఫూర్తిగా పంచుకోవడం కూడా. ఇక రెండవది ప్రియమైన మాటలు, అంటే దయతో, నిజాయితీగా మాట్లాడటం అనమాట. మన మాటలు ఇతరులను పైకి లేపాలి, అంతేగాని వాళ్లని బాధ పెట్టకూడదు. మూడవది ప్రయోజనకరమైన ప్రవర్తన, అంటే ఇతరుల మంచి కోసం పనిచేయడం. మన సమాజానికి, మన కుటుంబానికి ఎలా సహాయపడగలమని ఆలోచించి అలా నడుచుకోవడం. ఇక నాలుగవది చాలా ముఖ్యమైనది, నిష్పక్షపాతం, అంటే ప్రతి ఒక్కరిని సమానంగా చూడటం. వాళ్ల స్టేటస్ ఏంటి, వాళ్ల బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇలాంటివి పట్టించుకోకుండా. అయితే ఈ 4 గుణాలను బుద్ధుడు ఒక అద్భుతమైన ఉదాహరణతో పోల్చారు. ఒక రథం వేగంగా పరిగెడుతుందనుకోండి, దానికి చక్రాలు ఊడిపోకుండా పట్టి ఉంచే చిన్న మేకుంటుంది కదా, ఆ చిన్న మేకు లేకపోతే చక్రాలు ఎలా ఊడిపోతాయో, ఈ 4 గుణాలు లేకపోతే కుటుంబం, స్నేహంలాంటి బంధాలు కూడా అలానే విచ్ఛిన్నమవుతాయని ఆయన చెప్పారు. చివరికి తల్లిదండ్రుల పట్ల గౌరవం కూడా రక్త సంబంధం వల్ల కాదు, ఈ గుణాల వల్లే వస్తుంది అన్నారు. అంతిమంగా రక్త సంబంధం బంధాన్ని మొదలుపెట్టచ్చు, కాని దయ, సహాయం, సమానత్వం మాత్రమే ఆ బంధానికి నిజమైన గౌరవాన్ని ఇస్తాయి.